అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు. 23 జిల్లాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించాలని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల సువర్ణయుగంలో మరి ఆయన చూసిన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా దృష్టి నింపాలని కూడా చెప్తున్నా. ఆయన సంక్షేమ పథకాలు మరి 23 జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా ఆయన కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సాచురేషన్ విధానంలో అర్హులైన అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తాను. ఆయన 5 సంవత్సరాల కాలంలో నాకు ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదని ఆయన ఎప్పుడు చూడలేదు. అందరూ నా వారని అనుకున్నారని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి అంతేకాకుండా మరి ఒక్క పైసా అంటే ఒక్క పైసా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీరు లేదు, పశుగ్రాసం లేదు. అప్పుడు మరి పొట్ట చేతో పట్టుకుని ఆ రోజు పక్క రాష్ట్రాలకు వలసలు పోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి అటువంటి పరిస్థితిలో నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా పన్ను దేని మీద కూడా కరెంటు మీద కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, మున్సిపల్ పన్నులు కానీ, నీటి పన్నులు కానీ ఏ ఒక్క పన్ను కూడా ఒక పైసా పన్ను కూడా పెంచని ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం మీ సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక్క పైసా పన్ను కూడా పెంచని ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అది నిజంగా ప్రపంచంలోనే రికార్డు. ఇప్పుడు కూడా మనం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నేనున్నాను భరోసా ఇచ్చేవాళ్ళు. రైతులకైనా మరి రైతులకైతే ఉచిత విద్యుత్ మొట్టమొదటి ఫైల్ సంతకం పెట్టారు. ఉచిత విద్యుత్ అయినా, కరెంటు బకాయిల మాఫీ అయినా, మరి ఆ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు వాళ్ళకి ₹1,00,000 నష్టపరిహారం, వాళ్ళ అప్పులకు 50,00,000 రూపాయలు ఇచ్చినా, మరి వడ్డీ మాఫీ అయినా, రుణాలు రీషెడ్యూల్ చేయడంలో అయినా, 300% ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, మరి రుణమాఫీ ఇచ్చినా, మరి అన్ని రకాలుగా కూడా రుణమాఫీ ప్రకటన రాకముందు ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు ఆ రోజు ఎకరాకు 5,000 రూపాయలు వంతున అందరికీ ఇవ్వడం 1,800 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. 13,000 కోట్ల రూపాయలు దగ్గర ఆ రోజు రుణాల మాఫీ జరిగిందని కూడా చెప్తున్నాను. 1,259 కోట్ల రూపాయలు ఆ రోజు కరెంటు బకాయిలు మాఫీ చేశారు. అదేవిధంగా రైతుకు అన్ని రకాలుగా కూడా భద్రత తీసుకోవడం కూడా జరిగింది. మెట్ట ప్రాంతంలో ఉన్న వాళ్ళ రైతులకు మరి ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే ఆ రోజు రైతులు కష్టపడతారని చెప్పి ఆ రోజు గుర్తిరిగి ఉచిత విద్యుత్ ఇచ్చారని కూడా చెప్తున్నాను. దాంట్లో కూడా తెలంగాణ ప్రాంతంలో 31 లక్షల పంపు సెట్లకు ఆ రోజుకు ఉచిత విద్యుత్ ఇస్తే దగ్గర 20 లక్షలకు పైన, దగ్గర 60% పైన తెలంగాణ ప్రాంతం వారికి లాభం జరిగిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మీరందరూ చూశారు. మరి రైతులకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం 86 ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు దాంట్లో మరి దేవాలయం అయినా, ఎల్లంపల్లి అయినా, కోయిల్ సాగర్ అయినా మరి ప్రాణహిత చేవలకు రూపకల్పన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఉంటే ఈరోజు ప్రాణహిత చేవల పూర్తయి ఉండేది కూడా మీకు అందరికీ చెప్తున్నారు. మరి ఈరోజు నెట్టంపాడైనా, భీమా అయినా, కల్లకుర్తి అయినా, ఎస్ఎల్బీసీ అయినా అనేక రకమైన ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది. మరి అన్ని రంగాలుగా కూడా ₹2 కిలో బియ్యం పథకమైన గ్యాస్ ఆ రోజు పెరుగుతా ₹50 ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం భరించింది. మరి అన్ని రకాలుగా లక్షాధికారులు కావాలని చెప్పి అక్క చెల్లెలు ఆ రోజు పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. మరి పెన్షన్ అయితే వృద్ధాప్యంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో పెన్షన్ ₹75 ముష్టి వేసినట్టు కాదు 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు వచ్చాయి. అది ఎవరైనా పల్లెల్లో అయితే 10 మంది 15 మంది ఇచ్చేవాళ్ళు. మరి ఎంఆర్ఓ దగ్గరికి పోయి మాకు కావాలని చెప్పి ఆ రోజు పెన్షన్ అడిగితే మరి ఆ రోజు పరిస్థితి వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ దాంట్లో పేరు రాస్తామని చెప్పేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి మన నెల 1వ తారీఖు జీతం వచ్చినట్టుగా ఆ రోజు ₹200 వృద్ధులకైనా, జంతువులకైనా, మరి అదేవిధంగా వికలాంగులకు 500 అయినా అభయదస్తం తీసుకొచ్చారు. మరి ఆ రోజు 23 జిల్లాల్లో కూడా మరి గ్రామీణ ఉపాధి పథకం చాలా బాగా నడిపించడం కూడా జరిగింది. మరి అదే ఆరోగ్యశ్రీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకునే ఆరోగ్యశ్రీ ఆ రోజు ఎంతో మంది పెద్ద జబ్బులు వస్తే పుస్తకాలు అమ్ముకునే పరిస్థితి. మరి ఆ రోజు మరి ఆస్తులు అమ్ముకున్న, పొలాలు అమ్ముకున్న పరిస్థితి. అమ్ముకొని కూడా ఒకవేళ బతికినా కూడా మరి జీవితాంతం ఊడిమల్ల చేయాలా, లేకపోతే అప్పులు చేసలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అటువంటిప్పుడు ఆరోగ్యశ్రీ అయినా, ఆ రోజు పసిగుండల ప్రాణాలకు గుండె ఆపరేషన్ అయినా మరి అన్ని రకాలుగా 108 మరి 10-20 నిమిషాల్లో ఫోన్ చేస్తే వచ్చేది. అంతకుముందు రోడ్లో యాక్సిడెంట్ అయితే ఎవరు హాస్పిటల్ తీసుకుపోయేవాళ్ళు కాదు. పొలాల్లో రైతులకు పాము కుటుంబం తాకితే హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి లేదు. అక్కడ వీళ్ళు పురిటి నొప్పులు వస్తే ఎదురు మంది వచ్చే పరిస్థితి అన్నారు. అటువంటి పరిస్థితి అధిగమించడానికి ఆ రోజు 108 తీసుకొచ్చారు. అది ఆ రోజు ఫోన్ చేసిన 10-20 నిమిషాల లోపల కుయ్యి కుయ్యి కుయ్యి
మరి మైనారిటీ సోదరులకు ఆ రోజు మరి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి చదువుల్లో ఉద్యోగాల్లో వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అదే కాకుండా మైనారిటీ సోదరులకు మరి వాళ్ళను ఈసీఈలో చేర్చిన దాని వల్ల ఈరోజు రాజకీయ ప్రాధాన్యత దానివల్ల పెరిగిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి అన్ని రకాలుగా అర్చకులకైనా ఆ రోజు అర్చకులకు జీతాలు కానీ నైవేద్యాలకు అర్చకులకు కానీ ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ చేయలేదని చెప్తున్నారు. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు, దేశంలో కూడా ఇన్ని పథకాలు ఎక్కడ కూడా లేవని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఫీజు రియంబర్స్మెంట్ పేదవాడి పిల్లలు మన పిల్లలతో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. మరి ఎస్టీలకు ఆ రోజు భూములు పట్టాలు ఇచ్చారు. మరి ఆ పట్టాలను సాగు చేసుకోవడానికి ఇందిరాప్రభ అని చెప్పి తీసుకొచ్చి బడ్జెట్ లో పెట్టి చేశారు. ఇన్ని రకాలుగా ఇన్ని మేలు ఆ రోజు అన్ని మేలు కూడా జరిగాయని కూడా మీకు అందరికీ తెలిసిందే. జిల్లాకు ఒక యూనివర్సిటీని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని, మరి అదేవిధంగా మరి ట్రిపుల్ 3 చోట్ల ట్రిపుల్ కానీ ప్రిన్సిపల్ అని కానీ అన్ని కూడా వీడ వాళ్ళకి చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా. అదే చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బీ తీసుకొచ్చారు. అది ఉన్న వాళ్ళకి మాత్రం చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. ఎక్కడ కూడా మరి పేదవాళ్లకు లేని పరిస్థితి కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 9 సంవత్సరాల కాలంలో మరి ఆ రోజు రూపాయల కిలో బియ్యం పథకం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష లీడర్గా ఉన్నాడు. మరి మంత్రి పదవులు 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో కనీసం ఏ ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడని చెప్పగలిగే చంద్రబాబు నాయుడు చెప్పగలిగే ఏదో కూడా చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం చేస్తే 5 పైసలు చేశాడు. హాస్కోలు 50 రూపాయలు పెడితే 620 రూపాయలు సంపూర్ణ మద్యపానం నిషేధం ఎన్టీ రామారావు గారు పెడితే సంపూర్ణ మద్యపానం చేశాడు. కానీ మరి ఈరోజు బెల్ట్ షాప్ రద్దు చేస్తామని చెప్తా ఉన్నాడు. బెల్ట్ షాప్ ఈరోజు 12 రూపాయలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత అడుగుతా ఉన్నాడు. ఆడపిల్లలు పుడితే 5,000 రూపాయలు బ్యాంకులో ఇస్తామని చెప్పాడు. మరి పీజీ వరకు ఉచితంగా చదువు చదివిస్తామని చెప్పాడు. మరి సైకిళ్లు కొనిస్తామని చెప్పాడు. మంగళసూత్రాలు ఇస్తామని చెప్పాడు. నగరబదిలీ భర్తం ఇస్తామని చెప్పాడు. కలర్ టీవీలు ఇస్తామని చెప్పాడు. మళ్ళా ఈరోజు 2014లో చెప్తా ఉన్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇటువంటి మాయమాట నమ్మవద్దని కూడా మీకు అందరికీ చెప్తున్నాయి. కోటి వరాలని చెప్పి చెప్పాడు.